హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజే స్పాట్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి మేమైతే బోనాల ఫెస్టివల్ జరుపుకుంటున్నాము. మేము ఎట్లా జరుపుకుంటున్నాము మొత్తం ఈ వీడియోలో చూసేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంటికైతే ఈ మామిడాకులు యాపకమ్మలు కట్టినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళిపోదాం. అందరు బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ పనిలా. గుడికి వెళ్ళనీకి మా నాని అన్నీ రెడీ చేసి పెట్టుకుంది ఫ్రెండ్స్. పొద్దున్న మా నాని లేచి ఈ పూజ చేసేసి ఇక బోనం కూడా రెడీ చేసింది ఫ్రెండ్స్. ఇంకా 10 minutesలో మేము టెంపుల్కి వెళ్ళిపోతాం. అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సెండ్ చేయండి. బోనాలకి అందరం రెడీ అయ్యి గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాం ఫ్రెండ్స్. సో మా మమ్మీ అందరికీ బొట్లు పెడుతుంది. పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక మేము గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాము. సో బోనం అయితే అంతా రెడీ చేసేసాం ఫ్రెండ్స్. కోడిని కూడా తెచ్చారు ఫ్రెండ్స్ మా డాడీ. సో ఇంకా మేము టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. రైట్. ఇక టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో టెంపుల్ వచ్చి మా ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 kilometer వరకు ఉంటుంది. సో ఇక ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోయాక అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం వీడియో. ఫ్రెండ్స్ మేమైతే టెంపుల్కి చేరుకున్నాము. ఇదే ఫ్రెండ్స్ టెంపుల్ మా కాలనీలో ఉంటుంది. కొంచెం దూరం ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. పెద్ద యాప చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్లో. ఈ టెంపుల్లో మేము ప్రతి ఇయర్ బోనాలకి ఇక్కడికే వస్తాము. సరౌండింగ్ ఏరియా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఒకసారి టెంపుల్లో లోపలికి కూడా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా బోనంతో మా సిరి టెంపుల్కి చేరుకుంది ఫ్రెండ్స్. ఇంకా టెంపుల్లో రౌండ్స్ తిరుగుతున్నారు. టెంపుల్ చుట్టూ 5 rounds తిరగాలి ఫ్రెండ్స్.
దేవునికి బోనం అనేది సమర్పిస్తున్నారు ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ అయితే మేము ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ బోనం సమర్పిస్తాము. అమ్మవారికి సమర్పించాక కోడిని కోసి వెళ్తాం ఫ్రెండ్స్. వాటర్ తీర్థమంటమ్మా. సో మా మమ్మీ అందరికి ప్రసాదం పెడుతుంది ఫ్రెండ్స్. సో టెంపుల్లో కార్యక్రమం ముగించాక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. సో ఇక ఇంటి నుంచి ఇంట్లో ఏమేమి వంటలు స్పెషల్ చేస్తున్నాము ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ బోనం తీసుకెళ్ళాము కదా అమ్మవారికి. సో ఇంటికి వచ్చాక అందరం కలిసి తింటున్నాము. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన బోనం ఇదే ఫ్రెండ్స్. సో ఇంకా పిల్లలకి అందరికీ చిన్న చిన్న గిన్నెల్లో పెట్టేసి ఇస్తుంది మా సిరి. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ చేసిన స్వీట్ చాలా బాగుంది. ఇప్పుడే మేము టెంపుల్కి వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్. మా వదినే మా మమ్మీ ఇద్దరు కలిసి ప్రసాదం చేశారు. పరమాన్నం ఎంత తీయగా ఎంత సూపర్ ఉందో తెలుసా. నేను టిఫిన్ తెమ్మన్నా కూడా అది క్యాన్సిల్ చేసుకొని పరమాన్నమే తింటున్నా. చాలా బాగుంది, తీయగా చాలా టేస్ట్గా ఉంది. ఈరోజు మా ఇంట్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయో చూడండి నెక్స్ట్. ఫ్రెండ్స్ వంటలన్నీ రెడీ అవుతున్నాయి. మా మమ్మీ ఏమో మటన్ చికెన్ వండుతుంది చూడండి. ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసింది. లాస్ట్కి వచ్చేసినాయి వంటలు కూడా. మటన్ ఉడుకుతుంది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ కూడా అయిపోయింది, ఇక లాస్ట్లో ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుంది మటన్ చికెన్ది. ఇవాళ నల్లి బొక్కలు ఎవరికి వస్తాయో చూడాలి. ఇడిదికొచ్చి మా మరదలును మా శిరీష ఇద్దరు కలిసి పూరీలు వడలు చేస్తున్నారు. పూరీలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ చేయడం. ఇవాళ గెస్ట్స్ వస్తున్నారు మా ఇంటికి. వడలు అయితే క్రిస్పీగా కనిపిస్తున్నాయి. స్పెషల్గా బబ్బర్ వడలు చేస్తున్నారు. చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక తింటే టేస్ట్ ఎలా ఉంటాయో చూడాలి. నాన్ వెజ్ కాంబినేషన్లో పూరి విత్ వడ చాలా బాగుంటుంది. థమ్స్ అప్, స్ప్రైట్, మజా ఇవన్నీ తీసుకురావడానికి డిమార్ట్ వచ్చాం ఫ్రెండ్స్ మేము. అలాగే చిన్న షాపింగ్ ఉంటే కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. అవసరమయ్యే వస్తువులన్నీ తీసుకుంటున్నాము. ఇక షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా మనమరాలకు బగారా నేర్పిస్తున్నా. ఉల్లిగడ్డ, మిర్చి, బగారా మసాలా, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి వాటర్ పోసినాము. కలుపుతుంది మా అక్షయ పెద్ద మనమరాలు. మా ఆర్వి రెండో మనమరాలు. మూడో ఆమె శ్రీనిక. నాలుగో ఆయన అద్విత్ నారాయణ. ఆమె ఫ్రెండ్స్ ఇక మా రిలేటివ్స్ అందరూ వస్తున్నారని కాల్ వచ్చింది. బుజ్జమ్మనే మా బుజ్జిగాడే
మా అక్షయ అమ్మనే అసలు వచ్చింది మసులుతుంది, బియ్యం వేస్తుంది. నాదిగా కలుపురా నాన్న. బగారా రైస్ విత్ బాస్మతి. స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇక వంటలు అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇంకా మా రిలేషన్స్ కూడా వస్తున్నారు. సో మా చుట్టాలు వస్తున్నారు ఫ్రెండ్స్, మా చుట్టాలు. సో బోనాల ఫెస్టివల్కి మందు బాటిల్ తీసుకొని రావడానికి వైన్ షాప్కి వచ్చాను ఫ్రెండ్స్. వెండర్ స్ప్రైడ్ అయితే తీసుకున్నాను. సో క్యాస్బర్గ్ ఒక 5 బీర్స్, అలాగే బెండర్ స్ప్రైడర్ 1 లీటర్ బాటిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను బోనాలు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కోసం. మా చుట్టాలందరూ వచ్చారు ఫ్రెండ్స్. మా అమ్మమ్మ వాళ్ళు, మా బావ, మా మామ అందరు వచ్చారు. మా అల్లుడు, కోడలు అందరు వచ్చారు ఫ్రెండ్స్. ఫ్యామిలీ అందరం ఇలా గ్యాదర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇలా ఫెస్టివల్స్ చేసుకుంటా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఫెస్టివల్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. మా రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు. నేను చాలా ఎంజాయ్ చేసిన, అట్లా నాకు హ్యాపీగా కూడా అనిపించింది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మేము బోనాల పండుగ అయితే మంచిగా జరుపుకున్నాము. మా చుట్టాలందరూ వచ్చారు. ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.